గతంలో ఉన్న సనాతన ధర్మం ఏంది? భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకోకూడదు. హిందూ సనాతన ధర్మం అంటే ఈ రోజు ఒకరు ఇద్దరు అనేవి పెళ్లిళ్ళు మళ్ళీ చేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఇది సనాతన ధర్మమా కాదా? అది హిందూ మతానికి వ్యతిరేకమా అనుకూలమా? ఎవరు చెప్పారు పెళ్లి చేసుకోకూడదని? ఆనాటి కాలంలో ఎవరు చేసుకున్నారు మేడం? అలా అది మనం సృష్టించుకుంది కదా. ఇప్పుడు నేను అనేది కూడా అదే మేడం. ఆ సృష్టిని రాసుకుందాం మనం. ఇప్పుడు ఒక వాళ్ళకు క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే మేడం, నచ్చకపోతే డైవర్స్ అనే విధానం ఉంది. అవును, అది క్రిస్టియానిటీలో మాత్రమే ఉంది. రెండోది వీళ్ళకు తలాక్ అనే ఒక విధానం ఉంది. హిందువులకు ఏముంది మేడం? డైవర్స్ అనేది వాళ్ళకి మాత్రమే ఎందుకుంది? విడాకులు అనేటివి హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా లేవు ఉన్నాయి మేడం. కదా. హిందూ సాంప్రదాయం మనకు విడాకులు అనే పదం ఎప్పుడు లేదు మేడం. లేదు మేడం, చాలా మందికి తెలియదు. ఆ కోర్టులే తీర్పుని ఇచ్చారు మేడం. నేను ఫస్ట్ లోనే మీకు పదం చెప్పాను మేడం. మీకు నేను ఫస్ట్ లోనే పదం చెప్పాను. ఏం చెప్పారు? ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కడు క్రిస్టియన్ హిందువుగా మాత్రమే జీవిస్తున్నాడు. మన రాజ్యాంగం క్రిస్టియానిటీ నుంచి వచ్చిందే తప్ప హిందుత్వం నుంచి రాలేదు. ఎందుకంటే భారతదేశం అప్పటికి హిందూ దేశం కాదు. హిందూ అనే మతం ఆ పదంలో ఆ టైంలో లేదు, అంత బలమైనది లేదు. ఆ టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు క్రిస్టియానిటీ ఇస్లాం మాత్రమే ఉన్నాయి. అక్కడ ఉన్న రాజ్యాంగాలన్నింటినీ తెచ్చుకొని వాటిలో మన దేశానికి ఏది అనుగుణంగా అవుతాయి అనేది 200 మంది పైచులకు మంది కూర్చొని ఒక్కొక్క లైన్ సెట్ చేసి మనకి ఇచ్చారు. సో దట్ అప్పటి నుంచి మాత్రమే డైవర్స్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు డైవర్స్ అనే పదం లేదు. నచ్చలేదు అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అదే అంటున్నాను. అప్పుడు నచ్చలేదు కాబట్టి పంచాయతీలు పెట్టుకొని ఊర్లలో 10 మంది కూర్చొని తీర్మానించేసి ఇచ్చేసేవాళ్ళు. అప్పుడులో పెళ్లిళ్ళు లేవు మేడం, విడాకులు లేవు. విడాకులు అనే పదం లేదు. ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళు విడివిడిగా బతికేవాళ్ళు అంతే. ఆ విధానానికి చట్టబద్ధత తెచ్చింది ఎవరు అంటే వీళ్ళు డైవర్స్ అనే విధానాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. పెళ్లిళ్ళు లేవంటున్నారు. అప్పట్లో పెళ్లి లేవా? పెళ్లిళ్ళు మళ్ళీ రెండో తూరు పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు మేడం. అప్పుల్లో ఆడవాళ్ళు మళ్ళీ రెండో పెళ్లి మగవాడు చేసుకునేవాడు. అప్పుడు ఈ మతాలు పుట్టిండేదే ఒకదానికోసం. ఒకటి సార్, అప్పట్లో విడాకులు అంటే ఒకసారి విడిపోయినాక మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోలేదు అని మీరు అంటున్నారు కదా. ఆ టైంలో లేవు మేడం. అదే అంటున్నాను. ఆ టైంలో ఏంటి అంటే 2 కుటుంబాలకు సంబంధించి కూడా ఒక పరువును దృష్టిలో పెట్టుకొని వద్దు అని ఒక గౌరవాన్ని నిలుపుకోవడానికి అప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం అప్డేట్ అయిన ప్రకారం కూడా ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలో కూడా జనరేషన్ అలా ఉంది కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోకుండా లైఫ్ లాంగ్ బతకలేరు. తోడు లేకుండా బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు అందరికీ కూడా. అందుకే తోడు కావాలి అని కోరుకుంటున్నారు, నచ్చకపోతే విడిపోవాలి అనుకుంటున్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే సార్, అప్పట్లో విడాకులు లేవు అన్నారు కదా. ఇప్పుడు ఈ విడాకులు అనేది ఏ మతం నుంచి సృష్టించబడింది, ఏ కులం నుంచి సృష్టించబడింది అనేది కాదు. ఇక్కడ 2 మనసులు చెడిపోయినప్పుడు వాళ్ళు విడాకులు అనే పేరుతోటి విడిపోయి బ్రతకడమే మేలు. ఎందుకంటే కలిసి ఉండి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం కంటే విడిపోయి బతకడం మేలు కదా అని ఒక నిర్ణయాన్ని తీసుకొని బతుకుతున్నారు. అది కరెక్టే మేడం. దాన్నే నేను అంటున్నా మేడం. మనం రాజ్యాంగం మేరకే జీవిస్తున్నాం. ఇక్కడ హిందూ భారతదేశ రాజ్యాంగం మేరకే జీవిస్తున్నారు. మిగతా వాళ్ళు వాళ్ళ మతాచారాల ప్రకారం జీవిస్తున్నారు. మనం మాత్రం భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడి హిందువులు అందరూ జీవిస్తున్నారు. కానీ మిగిలిన 2 మతాలు అట్లా లేవు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ బైబిల్ ఏం చెప్పిందని, వాళ్ళ ఖురాన్ ఏం చెప్పిందని వాళ్ళు చేస్తున్నారు. అదే తప్పు. ఇప్పుడు అలా స్వార్థంగా అలాగా బతకాలంటారా హిందువులు? హిందువులు మనం రాసుకుందాము. మన రాజ్యాంగం అనే దాన్ని కూడా సంస్కరించుకోవాల్సిందే. తప్పు ఇది క్రిస్టియన్ రాజ్యాంగం ఒకటే మేడం. తప్పు చేశాడు అంటే క్షమించమంటది, ఎన్ని తూర్లైనా క్షమించమంటది. ఇప్పుడు మనకందరికీ తెలిసినది ఏంటంటే మేడం, ఫస్ట్ హిందూ మతం ఉంది అనుకుందాం, తర్వాత వచ్చింది క్రిస్టియానిటీ, ఆ తర్వాత వచ్చింది ఇస్లాం. మనకు తెలిసిన రూల్ ప్రకారం ఎందుకు ఇది ఇలా వచ్చింది అంటే, హిందువులలో ఉన్నప్పుడు ఒకడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. 3, 4, 5 మందిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటారు. హిందూ క్రిస్టియన్ ముస్లిం అన్నారు కదా సార్, అందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటారు. కాదు మేడం, ఫస్ట్ మన దేశంలో హిందుత్వమే ఉండేది మేడం. తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది అంటారు. అంటే పుట్టిండేది మన దేశంలో కాదు, మన దేశంలో కాదు మేడం, మామూలుగా వచ్చిండేది. ఫస్ట్ హిందూ మొదటి నుంచి మన దేశంలో చెప్పబడింది. తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. క్రిస్టియానిటీ నుంచి విభేదించి ముస్లిం వచ్చింది అంటారు. ఇస్లాం వచ్చింది దాని నుంచి. క్రిస్టియానిటీ అంటే అబ్రహం ఇబ్రహీం అంటారు చూసారా మేడం. అంటే ఒకటి ఏంటి అంటే కూడా ఇక్కడ హిందూ ముస్లిం ఆ తర్వాతే క్రిస్టియన్ వచ్చింది అంటారు. మన దేశంలోకి వచ్చింది కదా మేడం. మన దేశాన్ని మాట్లాడట్లే సార్, నేను మన దేశాన్ని మాట్లాడట్లే, టోటల్ గా మాట్లాడుతున్నా. ఫస్ట్ అంటే హిందూ మతం అని వదిలేస్తే ఫస్ట్ బైబిల్ వచ్చింది. బైబిల్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ ఖురాన్ వచ్చింది. దీనికి ఎందుకు వచ్చింది అన్న దానికి ఏంటంటే రూల్సే. క్రిస్టియానిటీలో ఏంటంటే ఎంతమందైనా పెళ్లి చేసుకో, నచ్చలేదు వదిలేసేయండి, ఇంకొకరిని చేసుకో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే బానిసత్వం క్రిస్టియానిటీలో లేదు. సమానత్వం అంటే ఎవరికి ఎన్ని రకాల హక్కులు, ఎంత స్వేచ్ఛ అంటే ఆడవారికి క్రిస్టియానిటీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ మతంలోనూ ఉండదు.
అట్లా అన్ని సమానంగా ఇచ్చారు, దాన్ని చూపించండి. ఒప్పుకోలేదు. మీరు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించండి. సాక్ష్యాలను కాదు మేడం, ఇప్పుడు క్రిస్టియన్ లో ఎంతమంది ఆడవాళ్లకు ఎలాంటి స్వేచ్ఛని ఇచ్చారో అవి చెప్పండి. పోనీ హిందువులలో వాళ్ళు బయటికి రావట్లేదు మేడం, అది వాళ్ళు లోపం మేడం అంతే. నేను అనేది అలా కాదు మేడం, చెప్పండి. బానిసత్వం అనే పదంలో ఏంటంటే మేడం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం చెప్తానంటే, ఇప్పుడు ముస్లిమ్స్ మహిళలు ఉన్నారు, వాళ్ళు బుర్కా వేసుకొని వస్తారు, అవును వాళ్ళు ఎంతో అందంగా ఉండి కూడా వాళ్ళు చూపించుకోలేని పరిస్థితి. ఏంటంటే వాళ్ళ మతాచారం ప్రకారంగా వాళ్ళు దాన్ని అవును ఆనందిస్తున్నారు. అవును అట్లా క్రిస్టియానిటీలో వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి కొన్ని ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు. అంటే ఈ విధమైన డ్రెస్సులు ఉండాలి, ఈ విధమైన డ్రెస్సులు వేసుకోవాలి అనేది ఏం లేదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అన్నది చెప్పారు. ఆ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండింది. ఇలా ఉండకూడదు అని చెప్పి ఇస్లాం వచ్చింది. ఇస్లాంలో ఏంది, ఒక వ్యక్తి 8 మందిని చేసుకోవచ్చు లేదా 4 చేసుకోవచ్చు, ఆడవాళ్ళు ఇంతమందిని చేసుకోవచ్చు, అంటే తలాక్ ఇచ్చుకుంటూ చేసుకోవాలి. హిందుత్వంలో ఎలాంటి మార్పు కావాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనందరం కూర్చొని రాసుకుందాం, మనుషులు కూర్చొని రాసుకోవాలి. ఎలాంటివి? ఈ విధమైన డ్రెస్ కోడ్ ఉండాలి, ఒకవేళ నచ్చకపోతే విడాకులు తీసుకోవాలి, విడాకులు తీసుకున్నట్టయితే ఈ విధమైన భరణాలు ఇవ్వాలి, ఇతని ఆస్తిలో ఇంత ఇవ్వాలి. అంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళు బురకలు వేసినట్టు క్రిస్టియన్స్ మాట్లాడుకుందాం. మనకు కూడా ఇప్పుడు హిందువులు కూడా అంటారులే మేడం, ఆరెంజ్ కలర్ బుర్కా వేసుకోవాలండి హిందువులందరూ కూడా. ఒకతను నాతో నాకు ఎప్పుడైనా చెప్తాడు, వాళ్ళు నల్ల బుర్కా వేసుకుంటారు. ఒక గ్రూప్ లో వచ్చాడు, హిందువులు కూడా ఆడవాళ్ళందరూ బుర్కా వేసుకోవాలి, ఆరెంజ్ కలర్ లో ఉండాలి ఇది అన్నాడు. అది డిసైడ్ చేయడానికి అతను ఒక అభిప్రాయాన్ని అతను చెప్పాడు మేడం. ఇప్పుడు మీరు కూడా ఒక డ్రెస్ కోడ్ డిసైడ్ చేయడానికి మీరు ఎవరు? అందుకే నేనేమంటున్నా, వీ షుడ్ హ్యావ్ ఏ మీటింగ్. అది ఎక్కడ మీట్ చేయాలి, ఎక్కడ మీటింగ్ జరగాలి? గుళ్ళల్లో జరగాలి. ఆ గుళ్ళల్లో జరిగిందని మనం రాసుకోవాలి. ప్రకారము చక్కగా చీర కట్టు ఉంది, ఆ విధంగా రాసుకుందాం. ఇంకొకటి చక్కగా చీర కట్టు ఉంది, చక్కగా చుడిదార్లు వేసుకుని తిరుగుతున్నారు. నిండు బట్టతనం అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ చదువులు ఎక్కువగా చదువుకొని కూడా అన్ని పరిచయాల కొద్ది కావచ్చు, ఇంకా మోడర్న్ గా ఉండాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు మీరు అన్నారు క్రిస్టియన్ మతంలో వాళ్ళకి నచ్చిన డ్రెస్ ఏ విధంగానైనా సరే వేసుకోవచ్చు అని, అలాగే హిందూ మతంలో వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు కంఫర్ట్ గా. ఇంకొకటి ఏంటంటే ఆ మతాలకు మించి ఇక్కడ ఇంకా సాంప్రదాయం అనేది మర్చిపోలే. డ్రెస్సుతో రాకూడదు, చున్నీకి పైట అనేది కప్పుకోవాలి, ఖచ్చితంగా కొంగు ఉండాలి, తిరుమలలోకి వెళ్ళాలన్నా గురువారం వెళ్ళాలన్నా జుట్టు వీరబోసుకొని రాకూడదు అన్ని నిబంధనలు నేను కఠినం చేయాలంటున్నా మేడం. ఇప్పుడు రాజ్యాంగం ఎంత కఠినంగా ఉందో అట్టే మాదిరిగా హిందూ మతానికి కూడా ఒక విధి విధానాలను మనం కఠినంగా కూర్చొని రాసుకుందాం. రాసుకునే దానికి వేదిక దేవాలయాలే. దీనికి స్వామీజీలు అధిపతులు కాదు. మనలో నుంచి ఒక వ్యక్తి కూర్చొని వీటిని న్యాయ నిర్ణేతలుగా కూర్చొని మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవాలి. నాదే రైట్ అని నేను అన్నాను. ఎందుకంటే నాకు అర్థమైంది సార్ మీ వర్షను. ఎందుకు అంటే కూడా మన హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలి. మనము ఒక రాజ్యాంగం ఎలాగైతే మనం పాటిస్తున్నామో అలాగే మన హిందుత్వానికి ఒక రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ బ్రేక్ చేయొద్దు. ఎందుకంటే హిందుత్వం సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఆ వీటి కోసం నేను పోరాడుతున్నా అన్నారు. రావాలి, ప్రజలు ఏకీభవించాలి, ఐక్యమత్యం కావాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అది సంతోషం సార్. ఈ విషయము క్లారిటీగా అందరికి అర్థమైంది అనుకుంటాను. కానీ ఈ పరిస్థితుల్లో దేవుళ్ళు లేరు, దేవుళ్ళని నమ్మొద్దు, ఈ మాత్రం వద్దు సార్. నేను దేవుళ్ళు లేరని చెప్పలేదు. కృష్ణుడు, రాముడు కార్పొరేట్ దేవుళ్ళు, కొత్తగా వచ్చిన దేవుళ్ళు, వీళ్ళ ముసుగులో మీరు పడద్దండి, వీళ్ళ మాయలో మీరు పడద్దండి అని అంటున్నాం మేడం. అంటే ఆ దేవుళ్ళ మాయలు అంటున్నారా, దేవుడి పేరు చెప్పే వాళ్ళ మాయలు అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఆ పేర్లను తీసుకొచ్చారో కార్పొరేట్ మేడం, అంటే ఇస్కాన్ అని ఉంది మేడం. ఇస్కాన్ వాళ్ళు రాముడి కృష్ణుడి దేవుళ్ళు కట్టారు, ఎందుకంటే స్కూల్ కట్టారు. రాలేదు. ఒక విషయం చెప్తున్నా సార్, ఇదైతే కొత్తగా వచ్చింది కాదు. కృష్ణుడు, రాముడు దేవుడు అనేది కొత్తగా రాలేదు. కొత్తగా ఇప్పుడేం ఈ జనరేషన్ లో ఈ 2020 నేను అంటున్నది ప్రతి ఊర్లోనూ వాళ్ళు టెంపుల్ కడుతున్నారు మేడం. నేనేమంటున్నా, అయ్యా మీరు టెంపుల్ కడుతున్నారు కదా, ఎందుకు టెంపుల్ కట్టడం? ఒక స్కూల్ ఇస్కాన్ తరపున స్కూల్ కట్టండి. కానీ ఆ దేవుళ్ళు వాళ్ళకి కట్టద్దు మేడం. ఇక్కడ నేను అంటున్నది ఆ దేవుళ్ళ పేరుతో వీళ్ళు చేస్తున్న వ్యాపారం. నమ్మకం నేనేమంటాను మేడం, నమ్మకాన్ని మతంగా ప్రకటించుకోండి అబ్బా, ఎవరొద్దు అంటున్నారు? ఈ దేశంలో రాజ్యాంగం నీకు హక్కిచ్చింది, కృష్ణ మతం అని నువ్వు ప్రకటించుకో, నాకు నచ్చితే నేను కూడా మతంలోకి వస్తాను. ఆయన పేరు చెప్పుకొని ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి చెప్పండి. ఇది వాళ్ళకే మేడం. అంటే అట్ ది సేమ్ టైం మీరు దేవుళ్ళు అనే దానికి ఒక నిర్వచనం ఉండాలి. ఆ నిర్వచనం వాళ్ళకి లేదు. మనుషుల్ని చంపిన వాళ్ళని మనం దేవుళ్ళుగా కొలవకూడదు. శ్రీరామచంద్రుడు అనే అతను 1,00,000 మందిని చంపాడు, కృష్ణుడు అనే అతను 1,00,00,000 మందిని చంపాడు. ఆ ధర్మం కోసం కానీ ఇంకో దాని కోసం కానీ వాళ్ళని మనం దేవుళ్ళుగా కొలవకూడదు. ఒకవేళ వాళ్ళని మనం దేవుళ్ళగా కొలిస్తే, ధర్మం కోసం వాళ్ళు ప్రాణాలు తీస్తేనే వాళ్ళు దేవుళ్ళు కాదు అని మీరు అంటున్నారు కదా, కృష్ణుడు, రాముడు. ఇప్పుడు ధర్మం కోసం మీరెందుకు పోరాడుతున్నారు సార్? నేను అందుకే మాటల ద్వారా మార్పు కోసం పోరాడుతున్నా మేడం. నేను అందుకే యుద్ధాలు ఎవరితో చేయట్లేదు, మాటల ద్వారా వాగ్యుద్ధం చేస్తాను. లేదు మనకి అప్పుడంటే రాజుల కాలము, దేవుళ్ళ కాలం కాబట్టి యుద్ధాలతోనే నడిచింది. నేను అందుకే దాని చేయకపోతే ఈ రోజున తెలంగాణ నిలబడేది కాదు.
వాస్తవంగా చెప్పాలంటే ఉద్యమం అనే పేరు పెట్టారు, అప్పుడు యుద్ధం అనే పేరు ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు ఉద్యమం అనే ఇప్పుడు పేరు. నేను కూడా దానికి అంటున్నా మేడం, మనకు ఉన్న దేవుళ్ళు చాలు, మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, మీరు కొత్తగా ఇంకా దేవాలయాలని దేవుళ్ళని పెట్టద్దండి, అవసరం లేదు. ఉన్న దేవాలయాల్లోనే పూజలు జరగట్లేదు, ఉన్న దేవాలయాలకే భక్తులు పోవట్లేదు. అది చెప్పండి. కానీ ఇప్పుడు చూడండి, కొత్తగా ఇస్కాన్ టెంపుల్ అని వస్తానే ఇంకా పాత దేవాలయాన్ని వదిలేసి జనాలు కొత్త దేవుడికి వెళ్ళిపోతున్నారు. మనుషుల్ని చంపారు, వాళ్ళు దేవుళ్ళు కాదు అని అంటే మనిషి వాళ్ళు ఆ చచ్చిపోయిన వాళ్ళు మనుషులు అని మేడం వాళ్ళ స్వలాభాల కోసం ఆ దేవుడి పేరుతో వీళ్ళు తీసుకొచ్చారు మేడం, అంతే తప్ప. ఇప్పుడు సాయిబాబాను కొంతమంది దేవుడు అని కొలుస్తారు మేడం, ఆయన నమ్మకాన్ని అయింది. మేమేమంటున్నాం, మీరు ఏ దేవులమైనా పెట్టండి, ఆ దేవులం పక్కనే ఈ 3 కూడా పెట్టండి. గుడి కట్టారు కదా, బడి పెట్టండి, కాలేజీలు కట్టండి, ఆసుపత్రులు కట్టండి, అలా పోరాడండి, అది ఓకే. మీరు కేవలం గుడి ఒక్కటే కట్టడం అనేది వ్యాపార దృక్పథం. అలా పోరాడండి, కాదన్నట్లే. ఇప్పుడు ఆ శివుడు అది కృష్ణుడు రాముడికే సంబంధించింది కాదు, శివుడు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, ఏ దేవుడైనా అమ్మవారైనా సరే, ఒక గుడి ఉన్న తర్వాత నా పాయింట్ ఒక్కటే మేడం, ఒక గుడి అవసరం లేదు. అదే అంటున్నా, ఒక గుడి ఉన్న తర్వాత ఇంకో గుడి అవసరం లేదు అని పోరాడండి. ఇక్కడ మీరే చెప్తున్నారు మేడం, ఈ భారతదేశంలో చూసుకున్నట్టయితే మన జనాభా తగ్గిపోతుంది అన్నారు, మళ్ళీ గుళ్ళు తగ్గాలి కదా, గుళ్ళు ఎందుకు పెరుగుతున్నాయి? మన జనాభా తగ్గినప్పుడు గుడులు తగ్గాలి, కానీ జనాభా ఎక్కడ తగ్గలేదు. జనాభా లేదు మేడం, జనాభా హిందువుల జనాభా తగ్గుతా ఉంది. ఎందుకు తగ్గుతా ఉంది అంటే మనం పెళ్లిళ్ళు చేసుకోవడం తగ్గిపోయింది, పిల్లల్ని కన్నం తగ్గిపోయింది. ముస్లింలలో జనాభా పెరుగుదల కారణం ఏంటంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఎక్కువ మందిని కంటున్నారు, వాళ్ళు మసీదులు చర్చిల్ని పెంచుకుంటున్నారు. మన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడమే లేట్ అవ్వడం వల్ల, పిల్లలు పుట్టించుకోవడం లేట్ అవ్వడం వల్ల, పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా మన జనాభా తగ్గుతున్నాయి, కొత్త దేవాలయాలు పెరుగుతున్నాయి. శివాలయాలు పెరగడంలే, రామాలయాలు కృష్ణాలయాలే పెరుగుతున్నాయి. ఎందుకని శివాలయాలు ఎందుకు పెరగడం లే అంటే ఉన్న దేవాలయాలకే దేవుళ్ళకి పోవడం లేరు, పూజారులు లేరు, గుళ్ళు కడితే పూజారులు లేరు ముందు, అట్లా ఎందుకు? నేను అదే అంటే మీరు ఉన్న దేవాలయాల కంటే ఎక్కువగా కట్టొద్దు, ఉన్నాయి కదా అని చెప్పేసి పోరాడండి, దానికి తప్పులేదు. అది ఏ దేవుడైనా కావచ్చు, ఈ దేవుడు ఆ దేవుడు అనే అంటే ఈ ఇంకో మైనస్ కూడా ఉంది మేడం. మీరు రామాలయానికి వెళ్ళారనుకోండి, కృష్ణ దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఆడ వేరే దేవుడు ఉండడం, వీళ్ళొక్కడే దేవుళ్ళుగా ఉంటారంటే అప్పటికి శివులు దేవుడు కాదనే, లేక వెంకటేశ్వర స్వామి దేవుడు కాదనే. ఎందుకు రామాలయాలలో శివుడు ఉన్నాడు, తర్వాత కాలంలో పెట్టుకుంటారు మేడం వాళ్ళు. రాముడు ఇప్పుడు మీరు కొన్ని చోట్ల దేవాలయాలకు వెళ్ళారనుకోండి, రాముడు ఒక చోట ఉంటాడు అంతే. ఇప్పుడు కృష్ణ దేవాలయం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారనుకోండి, కృష్ణుడు ఒక్కడే ఉంటారు, ఇంకెవరు ఉండరు, వేరే ఏ దేవుళ్ళు ఉండరు. సెపరేట్ గా కట్టుకున్నారు సార్, అది విభజన కాదా? ఇప్పుడు అట్లా అది విభజన కాదా? శివుడి టెంపుల్ కూడా ఒకటి, శివుడి టెంపుల్ కూడా ఆయనకు శివాలయం అని కడతారు, ఆయన ఒక్కడే ఉంటాడు. మరి ఇది ఇప్పుడు కట్టినట్టు కాదు మేడం, పూర్వం 50 ఏళ్ల నుంచో, 100 ఏళ్ల నుంచో, 200 ఏళ్ల నుంచో, లేదా 100 సంవత్సరాల నుంచో ఉంటాయి. ఇప్పుడు కూడా ఎన్నో చోట్ల నిర్మిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కట్టే దానిలో మల్టిపుల్ మేడం, ఎవరు ఒక్క గుడిని కట్టట్లేదు, దాంతో పాటు ఒక 10 మంది దేవుళ్ళని కడుతున్నారు. 10 మంది దేవుళ్ళు లేకపోతే దేవాలయాలకు రావడం లేదు. కూడా కట్టుకునేవి చాలా ఉన్నాయి సార్, మా ఏరియాలోనే ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లో అమృతేశ్వర స్వామి దేవాలయం ఉంది మేడం, ఆయన ఆ గుడిలో ఒక 10 మంది దేవుళ్ళని పెట్టారు. ఎందుకు అంటే కొన్నిటికాన్నేమో అందరు దేవుళ్ళు ఒకే చోట ఉండాలి, అందరికీ అనుకూలంగా ఉంటుంది భక్తులకి అని చెప్పేసి కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రము ఒక దేవుణ్ణి ఇక్కడ మనం నిర్మించుకుందాము అనే వాళ్ళు ఉన్నారు. దానివల్ల వచ్చేది ఏం లేదు. కానీ మీరు పోరాడుతున్నది ఏంటి అంటే కూడా ఇక్కడ దేవుళ్ళ పేరు చెప్పుకొని దేవాలయాలు కడుతున్నామని చెప్పేసి ఎందుకు వచ్చే ఆదాయాన్ని ఇది చేస్తున్నారు. మీరు ప్రజలకు, పేదలకు పంచండి, ప్రజలకు బళ్ళు కట్టించండి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అలానే కదా మేడం, కొత్త గుడులు అవసరం లేదు, ఉన్న గుళ్ళకే ఆ సంపదను ఉన్న గుళ్ళకి ఇచ్చి తద్వారా ప్రజల్ని వృద్ధి చెందాలి. అదే అంటున్నా, అలా జరగాలి. కానీ ఊరి పెడిపోవడం, గుళ్ళు కట్టడం, ఊరి పెడిపోవడం, గుళ్ళు కట్టడం, అక్కడ ఎవరు హిందువులు ఉండరు, ఎవరు ఉండరు, కట్టడం ఎందుకు? ఆ వీటిపైన పోరాడండి, అంతేకాని మనం దేవుళ్ళని నిందించాక. నేను దేవుడిని నిందించాను మేడం, నేను దేవుడిని ఏ రోజు నిందించాను, దేవుడి పేరుతో చేసే వ్యక్తులను నిందిస్తున్నానే తప్ప వేరెవరిని నిందించట్లేదు. చూసారు కదా ఏంటి అంటే అసలు సారు వర్షన్ కూడా ఏంటి అంటే ఇక్కడ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని దేవాలయాలు కడుతున్నాము అని చెప్పేసి ఎందుకు ఆదాయాన్ని వృధా చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడేలాగా మీరు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అందులో ఒకటి కూడా ప్రజలకు ముఖ్యంగా చదువు ఇంపార్టెంట్, వైద్యం ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎలాగైతే గుడి కడుతున్నారో అదే విధంగా ఆ నిధిని తీసుకొచ్చేసి మీరు ఈ బళ్ళకి అలాగే బడులు కట్టడానికి కావచ్చు, వైద్యశాలలు కట్టడానికి కావచ్చు ఉపయోగించండి. ఎందుకంటే ఇలాంటి మోసాలు చెయ్యకండి. హిందువులంతా కూడా ఐక్యం అవ్వాలి, ఒకే తాటి మీద నడవాలి. ఈ రూల్స్ అనేటివి ఖచ్చితంగా పాటించి మన హిందూ సాంప్రదాయాన్ని అవమానించకుండా, రోజు రోజుకి తగ్గిపోకుండా మన సాంప్రదాయాలని మనం వృద్ధి చెందించుకోవాలి అని చెప్పేసి కూడా తను హక్కుల కోసం పోరాడడానికి ఎక్కడి వరకైనా నేను సిద్ధమే అంటున్నారు. ముఖ్యంగా ఆర్య వైశ్య సంఘం వాళ్ళకి చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి ఈరోజు పోరాడుతున్నాను, నా మీద కేసులు పెట్టినా నేను రెడీగా ఉన్నాను ఎదుర్కోవడానికి, ఎందుకంటే నేను న్యాయం మాట్లాడుతున్నాను కాబట్టి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తున్నారు. మరి ఒకసారి సారు పిలుపునిచ్చారు,
వచ్చి కూర్చోండి, మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా కానీ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి స్వార్థం ఉండదని కాదు, ఆ స్వార్థం ఏంటంటే అధిగమించొద్దు అని చెప్తున్నారు. అంతటితోని అందుకు అధిగమించకుండా చూసుకోవాలి, అందరికీ అవసరపడేలాగా ఉండాలి అని చెప్పేసి తన వర్షన్లో తను పోరాడుతున్నారు. ఈ పోరాటం ఎప్పటి వరకు కొనసాగిస్తారో, మరి దీంట్లో తను విజయం సాధిస్తారా లేదా అనేది కూడా మనం ఎదురు చూద్దాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.